హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. రోజు తినే వంటకాలతో బోర్ కొడుతుందా? డిఫరెంట్ స్టైల్‌లో ఈ స్పెషల్ రెసిపీ ట్రై చేయండి. బిర్యానీలు ఎన్ని రకాలున్నా మన తెలుగు వారికి పులిహార అంటే ఎంత ఇష్టమో, కర్ణాటక వారికి బిసిబెల్లిబాత్ అంటే అంత ఇష్టం. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన బిసిబెల్లిబాత్ ఎలా చేయాలో చూపిస్తాను. జనరల్‌గా అన్నం, పప్పు, కూరగాయలు, మసాలా పౌడర్‌తో ఈ ప్రత్యేకమైన వంటకం చేస్తారు. కానీ నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూడండి. హై ప్రోటీన్ డైట్ కావాలనుకున్న వాళ్ళకి, అలాగే షుగర్ పేషెంట్‌లకు కూడా ఈ డిష్ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో రైస్ అన్నదే వాడలేదు నేను. దీంతో పాటు పాపడ్స్ అయి పెట్టాను. అది మీ ఇష్టమండి. ఈ బిసిబెల్లేబాత్‌కి వాడే మసాలా పౌడర్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేశాను. ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఒక 2, 3 సార్లకైనా వస్తుంది. ఇలా ఎయిర్ టైట్ గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే ఒక 3 నెలల వరకు అయినా వాడుకోవచ్చు. నిలువ ఉంటుంది. ఫస్ట్ టైమ్ చేసుకున్నప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తది. అంటే పౌడర్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా! అదే ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉంచుకుంటే కనుక ఈ డిష్ చేయడం చాలా ఈజీ అయిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూపించేస్తాను. ఇక నేను ఒక కుక్కర్ గిన్నెలో రైస్‌కి బదులుగా అరకప్పు ఎర్ర నూక ఏసానండి. గోధుమ రవ్వ. అలాగే అరకప్పు కందిపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. నేను తీసుకున్న క్వాంటిటీ మొత్తం కప్పంపావు అయింది కదండీ! దీనికి నేను 4 కప్పుల నీళ్లు పోసి ఉడికిస్తాను. ముందు ఒక అరగంట సేపు నాననిచ్చి దాని తర్వాత కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానిస్తాను. ఇది రెడీ అయ్యేలోపు మసాలా పౌడర్ రెడీ చేస్తాను. ఈ పౌడర్‌కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా ముందుగా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా పాన్ మీద వేయించుకోవాలి. ముందుగా ఇక్కడ నేను అరకప్పు ధనియాలు తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగిపోయిన తర్వాత ఇలా పక్కకి ఒక ప్లేట్‌లో తీసుకొని ఉంచుకుంటున్నాను. వేడి చల్లారుతుంది. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేశానండి. ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్‌లో పెట్టి వేయిస్తేనే లోపల వరకు పప్పు వేగుతుంది. టేస్ట్ అంతా ఈ వేయించడంలోనే ఉంటాయండి. దీని తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి. పప్పులో ఎక్కడా కూడా మాడకుండా చూసుకోవాలండి అంతే. తర్వాత ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకున్నానండి. వీటిని కూడా వేయించాలి. వీటితో పాటుగా ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నాను. ఇవి వేగిపోయిన తర్వాత ఒక 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ గసగసాలు, 2 యాలకులు, ఒక నల్ల యాలుక, బిర్యానీస్‌లో అది వేసుకుంటారు కదా! బ్లాక్ ఇలాచీ అంటారు. అదొకటేసాను. హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి బాగా దోరగా వేయించాలి. నల్లగా అవసరం లేదండి. జస్ట్ కలర్ మారితే చాలు. ఇప్పుడు నేను చెప్పిన మిగతావన్నీ కూడా వేయించుకోవాలి. ఈ బిసిబెల్లెబాత్‌కి మసాలా పౌడర్‌లో చాలా ఇంగ్రీడియెంట్స్ ఉంటాయండి. మరి ఈ డిష్‌కి రుచంతా ఈ మసాలా పౌడర్ వల్లే వస్తుంది. నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోండి. ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అంటారు కదా! అవి ఒక 4 ఏస్తున్నాను. దాని తర్వాత ఒక 4, 5 మామూలు మిరపకాయలు. ఈ రెండిటిని కూడా దోరగా వేయించాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అంత ఘాటు ఉండవండి. కానీ కలర్ మాత్రం వస్తుంది. దాని తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. అంతేనండి. ఈ మసాలా పౌడర్‌కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చక్కగా వేయించేసి పక్కన పెట్టి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అరగంట సేపు పప్పు కూడా నానిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, ఒక ఉల్లిపాయ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్, స్వీట్ కార్న్, అలాగే ఫ్రోజన్ పీస్, పచ్చి బఠానీలు, కొద్దిగా పసుపు, దాని తర్వాత ఇంగువ కూడా వేశానండి. ఈ పప్పులన్నీ కూడా ప్రెషర్ కుక్కర్ చేసినప్పుడు పొంగిపోకుండా ఉండడానికి ఒక చుక్క ఆయిల్ కూడా వేశాను. దాని తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనిక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. ఉప్పంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోపు మసాలా పొడికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను వీటిని మిక్సీ జార్‌లో వేసి వీటితో పాటుగా ఒక టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా! అది వేశానండి. దాని తర్వాత కొంచెం ఇంగువ కూడా వేశాను. ఇప్పుడు వీటిలన్నిటిని మెత్తటి పౌడర్‌లా చేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుంటే 3 మంత్స్ అయినా వాడుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేశానండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి, కొద్దిగా జీడిపప్పు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి బాగా వేయించాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేయాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న బిసిబెల్లిబాత్ మసాలా పౌడర్‌ని ఒక 3 టేబుల్ స్పూన్లు వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. ఒక నిమిషం పాటు ఇలా కలిపిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న పప్పు, గోధుమ రవ్వ మిశ్రమాన్ని దీంట్లో కలిపేయాలి. ఇందులో నేను ఇంకా చాలా తక్కువ వెజిటబుల్స్ ఏసానండి. ఇంకా బంగాళదుంపలు, బీన్స్ ఇలా చాలా వెజిటబుల్స్ మీకు నచ్చినవి ఏసుకోవచ్చు. ఇది ఇప్పుడు బాగా చిక్కగా ఉంది కదండీ! దీంట్లో కొంచెం వాటర్ వేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేశాను. మరీ చిక్కగా కాకుండా కొంచెం పలుచగా ఉంటేనే బావుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు మరిగించాలండి. అప్పుడే ఈ మసాలా పౌడర్‌లో ఉన్నదంతా ఫ్లేవర్స్ అయ్యి బాగా పడతాయి. పులుసు కూడా ఉడుకుతుంది. ఇక నేను ఇంకొంచెం ఉప్పయితే వేశాను. చూడండి ఒక 10 నిమిషాలు ఇలాగా మరిగించిన తర్వాత ఇక దించే ముందు కొత్తిమీర కూడా వేసి ఒక నిమిషం మరిగించిన తర్వాత ఇంకా కట్టేశాను. అంతేనండి. ఎంతో రుచికరమైన బిసిబెల్లెబాత్ రెడీ అయిపోయింది. ఇది కర్ణాటక వాళ్ళ స్పెషల్ డిష్ అండి. మన సాంబార్ అన్నానికి చాలా దగ్గర పొడులుంటాయి గానీ, కొంచెం ప్రొసీజర్‌లోనే డిఫరెన్స్ ఉంటుంది. నేనిక్కడ వడియాలు, చల్ల మిరపకాయలతో సర్వ్ చేస్తున్నాను. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.